బైబిల్ ఒక ప్రాముఖ్యమైన గ్రంథం, కానీ అది చాలా పెద్దది. అయితే సుదీర్ఘమైన కాలపరిధిలో రాసిన అనేక గ్రంథాల సంకలనం అది. కానీ అన్నీ కలిసి ఒకే సమగ్రమైన గాథను చెబుతాయి. ఇంతకీ బైబిల్ గాథ ఏమిటి? ఒక అందమైన హృదయం కలిగిన సకల ఉనికికి నిర్మాణకుడు అయిన దేవుడు అనే వ్యక్తిని గూర్చిన పరిచయంతో బైబిల్ ప్రారంభమైంది. ఆయన ఉనికిలో లేని అంధకార బంధురం, అల్లకల్లోలం అయిన పరిస్థితిని తీసుకుని దానికి ఒక క్రమాన్ని, సౌందర్యాన్ని ఏర్పరిచాడు. సంపూర్ణ జీవంతో నిండిన ఒక తోటను కూడా ఆయన నిర్మించాడు. హీబ్రూలో ఆదాం అని పిలిచే మానవుణ్ణి తాను చేసిన సృష్టికి మకుటంగా నియమించాడు. వారిని దేవుడు తన పోలికలో చేశాడు. అంటే వారు అందమైన ఈ దేవుని లోకాన్ని ఆయన పక్షంగా పాలించాలి. ఆ సృష్టి దాని పూర్ణ సామర్థ్యం పొందడానికి ఏం చేయాలో దాన్ని చేస్తూ దానికి మరింత అందం, క్రమం తేవాలి. అర్థవంతమైన, జీవకారకమైన పనిని చేయడంలో మానవులు తమ శక్తిని చూపడం గురించిన గాథ ఇది. కానీ ప్రశ్న ఏమిటంటే, దాన్ని వారెలా నిర్వహించారు? అవును, ఫలాలనిచ్చే ఒక చెట్టు రూపంలో ఒక ఎంపిక చేయాల్సిన అవసరాన్ని మానవాళి ఎదుర్కొంది. మంచి చెడుల విషయంలో దేవుని జ్ఞానాన్ని నమ్మడం ద్వారా మానవులు దేవునికి సహకారులుగా ఉండవచ్చు. లేక వారే అధికారాన్ని హస్తగతం చేసుకుని మంచి చెడులను తమకు తామే నిర్వచించవచ్చు. అయితే దానివలన వారు చనిపోతారని దేవుడు హెచ్చరించాడు. కానీ వారు ఒక నల్లని మార్మికమైన జీవి తమతో చెప్పిన మాట విన్నారు. ఆ సలహా చాలా తేలిక. ఆ పండు తీసుకుని తినండి, మీరు మీ ఇష్టప్రకారం ఈ లోకాన్ని ఏలడానికి అది మీకు శక్తినిస్తుంది. కాబట్టి వారు ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. దాని ఫలితంగా వారు అనుమానంతో నిండి తమను తాము హెచ్చించుకోవడం మొదలెట్టారు. అది విచ్ఛిన్నమైన సంబంధాలకు, హింసాత్మకమైన అధికార దాహానికి, అంతిమంగా మంచి చెడులను తమకు తాముగా నిర్ణయించే బబులోను సంస్కృతికి దారితీసింది. కాబట్టి దుర్నీతితో నిండిన ఈ మానవ వ్యవస్థని దేవుడు చెల్లాచెదురు చేశాడు. ఇక్కడ బైబిల్ గాథ ఒక ప్రాముఖ్యమైన మలుపు తిరిగింది. బబులోను నుండి బయటికి వచ్చిన ఒక వ్యక్తి, అతని భార్య గాథలో ప్రవేశించారు. వారే అబ్రహాము, శారా. అవును, వారి నుండి ఒక కొత్త జనాంగం వస్తుందని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అది ఒక మంచి ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉన్న ఒక కొత్త జాతి. వారు గనక అందులో విజయం సాధిస్తే అది సమస్త మానవాళి ప్రవేశించడానికి ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. అందుకే బైబిల్లోని తరువాతి గాథ అంతా ఈ కుటుంబం గురించే. అయితే అది సక్రమంగా సాగలేదు. దేవుడెంతగా వారిని నడిపింపజూసినా అబ్రహాము సంతానం కూడా దేవునితో సంబంధం లేకుండా మంచి చెడులను తమకు తామే నిర్ణయించుకోవాలన్న శోధనకు లొంగిపోయారు. చివరికి దేవుని నడిపింపును ప్రేమించి దైవికమైన జ్ఞానం కలిగిన వారిలో అతి శ్రేష్టమైన వ్యక్తులు, రాజులు సహితం దానికి లొంగిపోయారు. వారు చేసే ఈ నిర్ణయాలు వారిని తిరిగి బబులోనులోకి నడిపిస్తాయని ఇశ్రాయేలు ప్రవక్తలు హెచ్చరించారు. అయితే ఈసారి వారు చెరపట్టబడి బందీలుగా పరవాసానికి వెళ్తారు. సరిగ్గా అదే జరిగింది. దేవుడు వ్యక్తిగతంగా వారిని నడిపించినా ఇశ్రాయేలు విఫలం చెందింది. మరి ఇంకెవరు విజయం సాధించగలరు? ప్రవక్త మాత్రం ఈ గాథ ఇంతటితో అయిపోలేదు అన్నాడు. ఇశ్రాయేలీయుల వైఫల్యాలన్నింటినీ సర్దుబాటు చేసి ప్రజల హృదయాల్ని, మనసుల్ని రూపాంతరం చెందించి వారు మంచి నిర్ణయాలు తీసుకునేలా చేసే ఒక కొత్త నాయకుడిని దేవుడు పంపించబోతున్నాడు. ఇక్కడితో పాత నిబంధన అని పిలిచే బైబిల్ భాగం ముగిసింది. ఆ వాగ్దానాలు మాత్రం ఇంకా గాలిలో వేలాడుతూ ఉన్నాయి. అవును, ఇక్కడి నుండి బైబిల్ గాథ కొత్త నిబంధనలోకి ప్రవేశించింది. ఇశ్రాయేలు రాజుల వంశానికి చెందిన నజరేయుడైన యేసు అనే వ్యక్తి ఇక్కడ మనకు పరిచయం అయ్యాడు. ఆ వాగ్దానాలన్నింటినీ తాను నెరవేర్పుకు తెస్తున్నానని ఆయన చెప్పాడు. మానవాళినంతటినీ లొంగదీసుకున్న ఆ మార్మికమైన చీకటి శక్తిని ఆయన ఎదిరించి దాని ప్రభావాన్ని అడ్డుకున్నాడు. తన ద్వారా ఈ లోకాన్ని పాలించడానికి దేవుడే దిగివచ్చాడని ఆయన ప్రకటించాడు. మంచి చెడుల గురించి దేవుని నిర్వచనం ఏమిటో యేసు బోధించాడు. ఇతరులను సేవించడమే నిజమైన శక్తి అని ఆయన చెప్పాడు. యేసు చెప్పిన ప్రకారం బీదలను, తమ శత్రువులను సహితం ప్రేమించేవారే వాస్తవానికి ఈ లోకాన్ని పాలించే శక్తి కలిగి ఉంటారు. ఇది కొంచెం తికమక పెట్టింది, కానీ నిజంగా చాలా బాగుంది. ఇంకా ఈ గాథలో ప్రకటించినట్టు యేసు మనకై మనం చేసుకోలేని దానిని చేయడానికి, మన కోసం, సకల మానవాళి కోసం మానవావతారం ధరించిన దేవుడు. మన పాపాల ఫలితాన్ని తనపైకి వేసుకోవడానికి ఆయన వచ్చాడు. ఆయన త్యాగపూరిత మరణం పాపం కంటే, మరణం కంటే శక్తివంతమైంది అని రుజువయింది. ఇప్పుడు మానవాళికి ఒక కొత్త ఎంపిక సిద్ధం చేశాడు. ఒక కొత్త మ్రాను లేక చెట్టు దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవునిలాగా పాత మార్గానికే కట్టుబడి ఉండవచ్చు, లేక ఈ కొత్త మార్గంలోకి ప్రవేశించవచ్చు. ఈ కొత్త విధానంలో ఎవరైతే యేసు చూపిన మార్గాన్ని ఎన్నుకుంటారో వారిని దేవుడే తన సొంత శక్తి చేత బలపరుస్తాడు. దేవుడు తమను ప్రేమిస్తున్నాడని, తమను క్షమించాడని తెలుసుకున్న వారే దానికి బదులుగా ఇతరుల్ని ప్రేమించి క్షమించగలుగుతారు. ఈ యేసు ఉద్యమం అతి త్వరగా భూమి మీద విస్తరించింది. యేసుని వెంబడించే వారితో కూడిన సమాజాలు ఏర్పడ్డాయి. అయితే వారు కొత్త సమస్యలు ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్న బయటి వారి నుండి వారికి హింసలొచ్చాయి. లోపల సహితం గలిబిలి, రాజీ ధోరణి మొదలయ్యింది. అవును, ఎందుకంటే యేసుని వెంబడించడం నిజంగా చాలా కష్టం. కాబట్టి అపోస్తులు అని పిలిచే ఈ ఉద్యమ నాయకులు ఆయా సమాజాలను ఆదరించి వారు ఈ క్లిష్టమైన యేసు మార్గంలో నమ్మకంగా నిలిచి ఉండాలని సవాలు చేస్తూ వారికి ఉత్తరాలు రాశారు. యేసు తిరిగి వచ్చి సమస్తాన్ని మార్చివేయబోయే ఆ రోజు కోసం నిరీక్షించమని వారు పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో ఒక రోజున ప్రతి చెడు మంచిగా మార్చబడి దుష్టత్వం తుడిచివేయబడి పరలోకం భూలోకం ఏకమై దేవుని ప్రేమ శక్తితో మానవాళి ఈ లోకాన్ని పాలించే ఒక రోజు రాబోతున్నదని బైబిల్ చెబుతున్నది. బాగుంది. ఇది బైబిల్ గాథ. దానిలోని గ్రంథాలన్నింటినీ అది ఏకం చేసింది. ఆసక్తికరం ఏమిటంటే దీనిలోని ప్రతి గ్రంథము విభిన్నమైన సాహిత్యంతో నిండి ఉన్నప్పటికీ అవన్నీ ఒకే గాథను నడిపిస్తూ ఒక ప్రత్యేకతను కనపరిచాయి. అది ఎలాగో మన తరువాతి వీడియోలో చర్చిద్దాం.